నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 17వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం. ఈ రోజు సంకష్టహర చతుర్దశి, ఉత్తరాభాద్ర కార్తి కార్తులు మనకి మొదలైపోయినాయి. నేటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:26 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 ఈ రోజు తిథి తదియ రాత్రి 7:34 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. నక్షత్రము చిత్తా నక్షత్రము మధ్యాహ్నం 2:41 తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 9:06 నుండి రాత్రి 10:54 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:48 నుంచి మధ్యాహ్నం 1:36 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి మధ్యాహ్నం 3:59 వరకు. యమగండ కాలం ఉదయం 10:55 అక్కడ నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:50 నుంచి తెల్లవారి 5:38 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:37 నుంచి ఉదయం 9:25 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. కర్కాటక రాశి వారికి గ్రహస్థితి చంద్రుడు అనుకూలంగా ఉండడంతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఫలితాలు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు ఇది శుభ సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు: శివుడికి అభిషేకం చేయించుకోండి, సుదర్శన హోమం చేయించుకోండి. చేయలేని వాళ్ళు కాలభైరవాష్టకాన్ని 3 సార్లు చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు బలంగా ఉండడం వల్ల ధైర్య సాహసాలతో ఎక్కువ అవుతాయి. స్థిరమైన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకుంటారు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన ఫలితాలు: ఉద్యోగ, విద్య, వ్యాపారంలో పురోగతి కనబడుతోంది. పెట్టుబడులకు ఇది సరియైన సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. ప్రముఖులతో పరిచయాలు కనబడతాయి. కొంత గోప్యతను తప్పనిసరిగా పాటించండి. కొన్ని కీలకమైన పనుల్లో అంటే మీ పట్ల చెడుగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంది. మీకు చెప్పదగిన పరిహారాలు: సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఆలయ దర్శనం చేసుకోండి. కన్యా రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల విజయ సూచికలు కనబడుతున్నాయి. ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలు శుభ పరిణామాలు ఇస్తాయి, విజయాన్ని ఇస్తాయి. కొంతమందికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడులకు ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన రెమెడీ: గురువారం ఉపవాసం పాటించండి. గురు ఆలయాల దర్శనం చేసి గుప్పెడు శనగలను 5గురికి దానం చేయండి. అంటే 5గురికి 5 గుప్పెళ్ళు శనగలు దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది.